ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, కనికరించే దేవుడు సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను. 2వ రాజులు 13వ అధ్యాయము 23వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేత బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో దేవుడు వారి స్థితిని చూశాడు. వారు బలహీనులైన బాధలో ఉన్న దేవుడు వారిని కనికరించి వారి మొర ఆలకించాడు. దేవుడు మన బాధను చూస్తాడు. మన కన్నీళ్లు, కష్టాలు దేవునికి తెలియకుండా ఉండవు. మనుష్యులు అర్థం చేసుకోకపోయినా దేవుడు మన పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు. దేవుడు కనికరము గల దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పరిపూర్ణులు కాకపోయినా దేవుడు వారిని కనికరించాడు. ఇది ఆయన కృపను తెలియజేస్తుంది. ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. అతని మనవి అంగీకరించెను అని వాక్యం చెబుతోంది. హృదయపూర్వక ప్రార్థనను దేవుడు ఆలకించి సమాధానం ఇస్తాడు. ఈ రోజు మనం ఏ బాధలో ఉన్నా నిరాశ పడకూడదు. కనికరించే దేవుని వైపు తిరిగి ప్రార్థిద్దాం. ఆయన మన మొర విని సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, కనికరము గల తండ్రి, మా బాధలను చూచి మాకు సహాయము చేయుము. మా ప్రార్థనలను ఆలకించి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.